శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మంత్రి సవిత పర్యటించారు. ఇక రాష్ట్ర అభివృద్ధి పథంలో సీఎం చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు మంత్రి సవిత. ఈ నెల 24న జిల్లా కేంద్రం పుట్టపర్తిలో జిల్లా మహానాడు ఘనంగా నిర్వహిద్దామని అన్నారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు తరలివచ్చి మహానాడును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా మహానాడుకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు మంత్రి సవిత. గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వం వైసీపీ పార్టీ మన కార్యకర్తలపైన మన నాయకులపైన ఏ విధంగా బెదిరించినా ఎలాంటి అక్రమ కేసులు పెట్టినా ధైర్యంగా నిలబడిన కుటుంబం తెలుగుదేశం పార్టీ కుటుంబం. భారతదేశంలో ఎన్ని పార్టీలు ఉన్నా ఇంత పెద్ద కుటుంబం, ఏకైక కుటుంబం తెలుగుదేశం పార్టీ కుటుంబం. 1,02,00,000 కలిగిన కుటుంబం మన తెలుగుదేశం పార్టీ కుటుంబం. మరి ఈ రోజు మనం అందరం అనుకున్నట్లుగానే మనకు సంపూర్ణమైన మెజార్టీతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అని కోరుకున్న అదే విధంగా మన భవిష్యత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి రాష్ట్రాన్ని పరుగులు పెడుతున్నారు. ఒక్కొక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక్కొక్క నారా లోకేష్ బాబు గారు. మరి మనకి విషయం అంతా తెలిసిందే. మరి నిజంగా మనకు చాలా ఒక గొప్ప వరం అనుకోవాలి. ఎందుకంటే రాయలసీమలోనే మనకు మహానాడు జరుపుకునే అవకాశం కూడా కల్పించారు చంద్రబాబు నాయుడు గారు. మరి రాయలసీమ తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి 26, 27, 28, 29 కడపలో మనం మహానాడు జరుపుకుంటున్నాం. మరి మామూలు ఆనవాయితీ ప్రకారం ఫస్ట్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో జరుపుకుంటాం, మళ్ళా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో జరుపుకుని తీర్మానాలన్నీ మళ్ళీ మనం మహానాడులో తీర్మానాలు చేసుకుంటామన్న విషయం తెలిసిందే. మరి ఈ రోజు మన సత్యసాయి జిల్లాలో మన హెడ్ క్వార్టర్స్ లో జరగబోదు 24వ తారీఖు అందరు శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూర్చొని 24వ తారీఖున మన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మనం మహానాడు